అబ్బా వీళ్ళు చేసిన సాహసం ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అవ గంత పెద్ద రికార్డును సొంతం చేసుకున్నారు వీళ్ళు 18 మంది పేకాట పాపారావులు మామ 3 ముక్కలాడి మన లక్కును పరీక్షించుకుందాం పా అని నెల్లూరు భగత్ సింగ్ నగర్ కాలనీలు ఉండేటోళ్ళు పెన్నా నదిలో ఉష్కల కూర్చొని మంచింగుకు సాప ముక్కలు నవ్వులుకుంటా ముక్కలాట ఆడుకున్నారట సాప మీద కూర్చొని. అయితే సీట్ల కింద నీళ్ళు వచ్చేదాకా ఈ ముక్కలాటల్నే మునిగిపోయారు. చూస్తుండగానే బొండిగలోతు నీళ్ళు వస్తుండే వరకు సచ్చినమరో అయ్యా అని పంచెలు ప్యాంట్లు ఎగజెక్కుకొని ఒడ్డు కూరుకుడు పెట్టిరిగా. గదగదం అనుకుంటా జేబుల్లో ఉన్న ఫోన్లు తీసి ఇంటోళ్లకు పోలీసు వాళ్ళకు ఫోన్లు చేసి సార్ నదిలో చిక్కినాం సార్ మీరే వచ్చి కాపాడాలి అని ఫోన్లు చేసి మొత్తుకున్నారట. అయ్యో మీరు ఈ టైంలో నదిలోకి ఎందుకు పోయిరు మీరేమన్నా పసుల కాపారులా అంటే కాదు సార్, మరి ఉష్క కోసం పోయిరు అంటే కాదు సార్, మరి చేపల పట్ట పోయిరా అంటే అది కూడా కాదు సార్ అన్నారట. మరి దేనికోసం పోయిరా అంటే పేకాడెత్తందుకు పోయినాం సార్ పెన్నా నదిలకు అని చెప్పిరట. మీ కథ పాడుగాని పెన్నా నదిలో పేకాడెత్తందుకు పోయిరా అనవే పెద్ద పుడింగులే ఉన్నారు పో వస్తున్నాం ఆగురు అని ఫైర్ ఇంజన్ వాళ్ళు పోలీసు వాళ్ళు పోయి ఇట్లా నిచ్చెనేసి వాళ్ళని మీద గుంజుకొచ్చిర్రు ఇట్లా. అయితే సోమశీల ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీళ్లు కింద కిడిచిరట. ఈ సంగతి తెలియక వాళ్ళు నిత్యం ఆడుకున్నట్టే అట్లనే పోయి ఉష్కల కూర్చొని ఆడుకున్నారు. అగో అట్లా ఈ కథ అయిందన్నట్టు. కాకుంటే వీళ్ళకి పేకాట మీద ఎంత డెడికేషనో కదా. పెన్నా నదిలో మునిగిపోతున్నామన్న సోయి లేనంతగా ఆటలు మునిగిపోయారు. బెస్ట్ పేకాట పాపారావుల అవార్డు ఏమన్నా ఉంటే వీళ్ళకే ఇచ్చేయచ్చు. ఏమంటారు?